నేను పర్టికులర్గా ట్రాఫిక్ అస్సలు ఉండదు, నువ్వు ధనాగానే వెళ్ళిపోవచ్చు అని ఏం చెప్తలేను. నేను అసలు ట్రాఫిక్ ఉంటుంది, మీకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళంతసేపు ట్రాఫిక్ ఉంటుంది. ఆ తర్వాత కూడా మరీ ప్లెయిన్ రోడ్లు ఏమి ఉండవు, ఉంటుంది కొంచెమైనా ఉంటుంది ట్రాఫిక్. హైదరాబాద్ కదా ఇది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో, మనకి ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అయింది, 6:33 అయితే అవుతుంది. ర్యాపిడోలో యాక్చువల్గా అయితే 2 రైడ్స్ వచ్చినాయి. అది ఎటు కేపీహెచ్పి మెట్రోకి అయితే వచ్చినాయి. ఆ రైడ్లు నేను యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే అటు సైడ్ పోతే నాకు రైడ్లు రావు. నాకు రావు, వేరే వాళ్ళకి వస్తే రావు, నాకైతే తెలియదు. సో ఇది మనకి పికప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. చలో, మరి ఇదేంట్రా, రోడ్డు ఉందా లేదా? చలో, ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఈ వాటర్లో ఎక్కడ గుంతుందో ఏముందో తెలియదు. మంచిగా ఉన్న రోడ్లు మంచిగా ఉండకుండా తవ్వు పడేస్తుంటారు. వర్షం పడుతుంది కదా, చాలామంది చాలామంది బుక్ చేసుకోవట్లేదు. ఎందుకంటే బైక్ మీద వెళ్తే ఎట్లా తడుస్తాం కాబట్టి వాళ్ళు వేరే ఆప్షన్ చూస్ చేసుకుంటారు అన్నమాట. బైక్ కాకుండా కారు కానీ ఆటో కానీ చూసుకుంటున్నారు. అందుకని చెప్పేసి రైడ్లు రావట్లేదు సరిగ్గా. చూద్దాం మరి ఈ డ్రాప్ అయిపోయిన తర్వాత మనకి రైడ్లు వస్తాయో రావు అనేది. ఇంకొకటి వచ్చేసి మనకి ఒక బ్రదర్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేశాడు. ఏంటంటే ఆ బ్రోకి ట్రాఫిక్ లేని ఏరియాస్ కావాలంటే అండ్ ఆల్సో పోలీసులు వండుకున్న ఏరియా కదండి. పోలీసులు అంటే మనకు తెలియదు కదా, పోలీసులు ఎక్కడ ఉంటారు, ఏ ప్లేస్లో ఉంటారు మనకేం తెలియదు ఎగ్జాక్ట్గా. వాళ్ళు ఒక్కోసారి ఒక్కో దిక్కున ఉంటారు, ఇంకొకసారి ఇంకొక దిక్కున ఉంటారు. అది మనం చెప్పలేము. మనం ప్రాపర్గా హెల్మెట్ అవన్నీ వేసుకొని ఉంటే మ్యాక్సిమం ఆపరు. నీ బ్యాడ్ లక్ అయితే ఆపుతారు. ఇంకా ట్రాఫిక్ లేని ఏరియాలంటే ప్రజెంట్ అయితే ఏంటంటే ప్రజెంట్ మార్నింగ్ 7 to 9, 10 ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఉంటుంది, కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. అంటే నార్మల్గా ట్రాఫిక్ ఉండే ఏరియాలు వచ్చేసి మనకి కొత్తపల్లి, అటు పోతే జీడిమెట్ల, మేడ్చల్లు, ఆ జీడిమెట్ల సైడ్ వచ్చేసి సూరారం, గాజుల రామారం, నెక్స్ట్ ఇటు వచ్చేసి మనకి మియాపూరు, లింగంపల్లి, అటు సైడ్ పోతే ఆఫీస్పేటు, నెక్స్ట్ ఇటు వచ్చేసి అటు లింగంపల్లి సైడ్కే పోతుంటే మనకి రామచంద్రాపురం అని ఒకటి వస్తుంది. రామచంద్రాపురం అండ్ ఆల్సో ఇటు పోతున్నాం నాయన అమీన్పూరు. నెక్స్ట్ ఇంకా ఇటు బాచిపల్లి సైడ్ వస్తే బాచిపల్లి, గండిమైసమ్మకి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒక్కోసారి రిటర్న్ రైడ్ వస్తుంది, ఒక్కోసారి రిటర్న్ రైడ్ రాదు. అది నేను కన్ఫామ్గా చెప్పలేను. గండిమైసమ్మ, అమీన్పూర్ చెప్పినా కదా, బాచిపల్లి, మల్లంపేట, బోరంపేట. ఇటు సైడ్ అయితే ఇట్లు పెట్టి కొంచెం అంటే మరీ అంత ట్రాఫిక్ ఉండదు, నార్మల్ ట్రాఫిక్ ఉంటుంది. నీకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నంతసేపు కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఆఫ్టర్ 11 తర్వాత ఒక క్లియర్ ఉంటుంది, అంటే నార్మల్గా ఉంటుంది ట్రాఫిక్. మనకు అలా సిగ్నల్ పడ్డప్పుడే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది అంతే. పికప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కస్టమరు మెసేజ్ కూడా చేశారు మనకు ఆల్రెడీ. రాజేష్ కమ్ ఫాస్ట్. నేను ఆల్రెడీ ఫాస్ట్గా వచ్చిన. పోవట్లేదన్నా, ఏంది రైడ్ క్యాన్సిల్ చేశారా? ఫోన్ పైన ఉన్నా, అది ఫోన్ చేసి నేను రీఛార్జ్ లేదని చెప్తుంది. ఓటీపీ అన్నా 5065. ఓకే, కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి ఎగ్జాక్ట్గా డ్రాప్ వచ్చేసి మైఫీల్ రెస్టారెంట్, అంటే జైన్ టు మెట్రోకి అయితే వచ్చేసింది. 10 minutes టైం అయితే చూపిస్తుంది.
చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ట్రాఫిక్ లేని ఏరియాస్ అంటే అవి ఉన్నాయి బ్రో. అంటే కొంతమంది, నేనంటే ప్రజెంట్ మియాపూర్ సైడ్ అంటున్నా కాబట్టి మియాపూర్ దగ్గరలో నాకు ఆ ఏరియాల దగ్గర కాబట్టి అటు సైడ్ ట్రాఫిక్ లేని ఏరియా కాబట్టి గుడ్. చాలామంది కూడా ఇటు సైడే తిరుగుతుంటారు కానీ అది మీ ఇష్టం. ఇంకా నేను పర్టికులర్గా ట్రాఫిక్ అస్సలు ఉండదు, నువ్వు దనాదాన వెళ్ళిపోవచ్చు అని ఏం చెప్తలేను. నేను అసలు ట్రాఫిక్ ఉంటుంది, మీకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళంతసేపు ట్రాఫిక్ ఉంటుంది. ఆ తర్వాత కూడా మరీ ప్లెయిన్ రోడ్లు ఏమి ఉండవు, ఉంటుంది కొంచెమైనా ఉంటుంది ట్రాఫిక్. హైదరాబాద్ కదా ఇది. ఆ ప్లేసులు అయితే ఉన్నాయి ట్రాఫిక్ లేని ఏరియాలు, చూసుకొని చేసుకోండి. ఇంకా చేంజ్ చేయాలి మీద ఫస్ట్ రైడ్ అన్న. ఫోన్పే చేయండి. అవునా, చలో మనకి ఫస్ట్ రైడ్ అయితే 50 రూపీస్ అయితే వచ్చింది. 50 ఇప్పుడు ఎంత కట్ చేస్తాడు మనకి? ఎంత కట్ చేసావు? 4 రూపీస్. 50 అంటే 9 రూపీస్ కట్ చేశాడు. ఓకే, నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిటింగ్. ఓలా కూడా ఓపెన్ చేద్దాం. లెట్స్ గో. ఇంకొక రైడ్ అయితే వచ్చింది మనకి. పికప్ కూడా జస్ట్ ఎంత పక్కనే చూపిస్తుంది, మీకు మ్యాప్ చూపిస్తా. ఇగో జస్ట్ ఇక్కడే ఉన్నాడు ఆయన, కాల్ చేద్దాం. ఓటీపీ అన్న. ఓకే చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. మనకి డ్రాప్ వచ్చేసి బోరంపేటకి అయితే వచ్చింది. 28 ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే టైం చూపిస్తుంది. లెట్స్ గో. ఇంక వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. మనం ఎక్కడ మైఫిల్ దగ్గర ఆగినాం కదా, ఇంక అక్కడే ఉంటే కస్టమర్ పక్కనే ఉంది, జస్ట్ మనం గట్టిగా వెళ్ళాలి అనమాట. ఓకే, థ్యాంక్ యూ అన్న. చలో మనకి ఈ రైడ్ అయితే 147 రూపీస్ అయితే వచ్చింది. రూపీస్లో రీలోడ్ అవ్వే 13 రూపీస్ కట్ చేసుకున్నావు కదా. ఏం నెట్ రావట్లా? 147 రూపీస్లో మనకు 13 రూపీస్ కట్ చేసుకున్నాడు. అంటే మనకి 132 రూపీస్ ఇచ్చాడు. పర్ కిలోమీటర్ 10 రూపీస్ లెక్కన ఇచ్చాడు. లెట్స్ గో. ఓలాలో అయితే ఒక రైడ్ యాక్సెప్ట్ చేసిన. ఇది మనకి అమౌంట్ అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ చూపించింది. ఎంత అంటే చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వాడు చూపించిన అమౌంట్ మనకి 30 రూపీస్ ఎంతో మనకి టిప్ యాడ్ చేశాడు. మళ్ళీ 80 రూపీస్. ఎంత, 3 కిలోమీటర్లు కూడా లేదు రైడ్ యాక్చువల్గా అయితే. చూద్దాం మరి మనకి ఆ అమౌంట్ వస్తుందా రాదా అని చెప్పేసి. లెట్స్ గో. మనకి పికప్ వచ్చేసి 2.1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. చలో ఇంక వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. లాస్ట్ రైడ్ మనకి 147 అయితే కస్టమర్ మనకి 200 రూపీస్ ఇచ్చాడు. ఓయ్యా 5356. ఓకే, లెట్స్ గో. కస్టమర్ అయితే పిక్ చేసేసుకున్నాం. మనం ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ అయితే చూపిస్తున్నాయి. మరి అమౌంట్ ఎందుకు అంత చూపిస్తుంది? మరి ఆల్మోస్ట్ 80 రూపీస్ చూపించింది. 80 రూపీస్ పైన టిప్పు. కంపెనీస్ ఆ 80 రూపీస్లోనే టిప్పు కూడా. చూద్దాం, మనకి కస్టమర్ని డ్రాప్ చేసిన తర్వాత అయితే మనకు తెలుస్తాయి కదా. ఓకే, థ్యాంక్ యూ. చూసారా, ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్కి మనకి 80 రూపీస్ అయితే వచ్చింది. మరి టిప్ ఏది? ఇందులో కలిపేసేసాడేమో టిప్ కూడా. ఈ టేక్ ఏ సెల్ఫీ అంటది, అదేదో ముందు అడిగితే ఇస్తాము కదా. ఇప్పుడు నాకు వదులుతా ఉన్నాడు. 2 కిలోమీటర్స్కి 80 రూపీస్ ఏంట్రా? వాడికి అతనికి ఏమన్నా కస్టమర్కి ఏమన్నా ఫైన్?
లెట్స్ గో. ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఒరి మనకి పికప్ వచ్చేసి ఎంత 650 మీటర్స్ అయితే చూపిస్తుంది. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇందాక ఓలాలో వచ్చినట్టు ఒక 2-3 రైళ్ళు వస్తే జల్దీ అయిపోతాయి కదా. అంటే 80 రూపీస్ అంటే కాదు కానీ అలాంటివి వస్తే కొంచెం ఈజీగా ఉంటుంది కదా మనకి. ఎంత జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే. 5 మినిట్స్ అట్లా వెళ్ళి అట్లా పిక్ చేసుకుని డ్రాప్ చేసినకి 80 రూపీస్. మీరు అంటారు మళ్ళా పికప్ చేసుకున్నావు కదా బ్రో 2.1 కిలోమీటర్ అని. తప్పదు కదా మనకు. వాడేమి ఇప్పుడు ఏమి ర్యాపిడ్ వాడైనా సరే ఊబర్ వాడు ఎవడైనా సరే మనం అక్కడికి వెళ్ళినందుకు వాడు ఏమి అమౌంట్ ఏమి ఇవ్వట్లేదు కదా. ఓన్లీ మనం డ్రాప్ చేసినందుకే మనకు అమౌంట్ ఇస్తున్నాడు. ఓటీపీ బ్రో 3053. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 76 రూపీస్ అయితే వచ్చింది. లెట్స్ గో ఫ్రెండ్స్. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9:25 అయితే అవుతుంది. ఇప్పుడైతే క్లోజ్ అయితే చేసేస్తున్నా. ప్రజెంట్ మన ఎర్నింగ్స్ వచ్చేసి మనం ఎప్పుడు 6:30కి ఏమో స్టార్ట్ చేసినాం. టైం వచ్చేసి 9:25 అయితే అవుతుంది. ర్యాపిడోలో 462 రూపీస్. 462 ప్లస్ మనం అందులో ఓలాలో ఒకటి సింగిల్ రైడ్ కొట్టాం కదా 2 కిలోమీటర్స్ రైడ్, అది 82 రూపీస్. టోటల్ వచ్చేసి 542 రూపీస్. అంటే 550 అనుకోండి. ఇంకా చలోనా 550 వచ్చినట్టు. ఏమనుకుంటున్నా అంటే ఇది అంటే ఒక 30 డేస్ ఛాలెంజ్ లాగా తీసుకుందాం. 30 డేస్ కదా కానీ ఒక 1 వీక్ ఛాలెంజ్ లాగా. అంటే నేను అందరిలాగా రోజుకు 1000 రూపాయలు 1000 రూపాయలు అట్లా ఏమి కొట్టాను. మనకి ఈ టైం నుంచి ఈ టైం దాకా ఎంత వస్తే అంత. ఒకవేళ రైడ్లు వస్తే చేద్దాం, రైడ్లు లేకపోతే లేదు. ఇంకా అట్లా రోజు మనం లాస్ట్లో అమౌంట్ చెప్తుంటాం కదా, ఎంత ఎంత వచ్చింది, ఎంత పెట్రోల్ పోయిందని చెప్పేసి. అట్లా లాస్ట్లో చెప్పేది మొత్తం నేను ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటా. నాది ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ డిస్ప్లే చేస్తా, లేదంటే డిస్క్రిప్షన్ కూడా ఇస్తా. దానికైతే ఫాలో కొట్టేసేయండి. ఇంకా రేపటి నుంచి చూద్దాం. ఇంకా మార్నింగ్ 6 అంటే 6:30, 7, 8, 9, 3. ఓకే, బెస్ట్ ఎర్నింగ్స్. చూస్తుంటేనేమో కొన్ని ప్లేసులు ఏమో వర్షం పడుతుంది చిన్నగా, కొన్ని ప్లేసులు ఏమో వర్షం పడట్లేదు. కొంతమంది అంటే వచ్చినా ఎక్కువ బాగానే రైడ్లు తర్వాత ఆగిపోయినాయి అన్నమాట. చలో ఇంకా